వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక్కొక్కరు దూరం అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనందరికీ తెలుస్తూనే ఉంది. బడా బడా నాయకులు అనుకున్నటువంటి చాలామంది వ్యక్తులు అందరూ కూడా ఆ పార్టీని వీడి జగన్మోహన్ రెడ్డి గారి వైఖరిని విమర్శిస్తూ బయటకు వస్తున్నారు. చాలామంది నిజంగా చెప్పాలంటే రాజకీయాలను కూడా వదిలేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అలాంటి నాయకుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి వ్యక్తి 2019 ఎలక్షన్స్లో భీమవరంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించినటువంటి గ్రంథి శ్రీనివాస్ ఇప్పుడు జనసేన పార్టీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? అంటే నిజంగానే ఆ విధంగానే జరుగుతున్నటువంటి పరిణామాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ దీనికి ఓకే చెబుతుందా లేదా? ఇప్పటికే గ్రంథి శ్రీనివాస్ ఆయన ఎమ్మెల్యేగా ఉన్నటువంటి 2019 నుంచి 24 టైంలో పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని అనేక విధాలుగా విమర్శలు చేయటమే కాకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి కూడా భీమవరం కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇందులో ఎటువంటి సందేహం లేదనే అనుకోవాలి. చాలా తీవ్రమైనటువంటి ఇబ్బందులు గురి చేశారు అక్కడ ఉన్నటువంటి అనేక మంది నాయకుల్ని, కార్యకర్తల్ని, జన సైనికుల్ని, వీర మహిళల్ని కూడా గ్రంథి శ్రీనివాస్ గారి వర్గం చాలా ఇబ్బందులు పెట్టింది. సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారిని కూడా గ్రంథి శ్రీనివాస్ చాలా టార్గెటెడ్ చేసి చాలా విమర్శలు గుంపించడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కూడా జరిగింది. కానీ రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని అంటారు. ఆ విధంగానే ఇప్పుడున్నటువంటి కూటమి కూడా బలపడడానికి, గెలవడానికి అదే మూల కారణం కూడా అయింది. రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా అన్ని సమీకరణాలు జరిగాయి కాబట్టి రాష్ట్రానికి మంచి రోజులు వచ్చాయి. మంచి ప్రభుత్వాన్ని తీసుకురావడంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కీలక పాత్ర పోషించారు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి వస్తున్నటువంటి నాయకులు కూడా జనసేన పార్టీ వైపే ఎక్కువగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో టీడీపీ కన్నా జనసేన అయితేనే కరెక్ట్ అనేది చాలామంది వాదన. ఎందుకంటే జనసేనలో కూడా ఆ లీడర్స్కి సంబంధించినటువంటి వ్యాక్యూమ్ ఉంది. అక్కడ మనం కనుక వెళితే సస్టైన్ అవ్వగలుగుతాం అనేది చాలామంది నాయకులు అందిపుచ్చుకునే అవకాశాన్ని, దాన్ని తీసుకునే అవకాశాన్ని కూడా చూసుకుంటున్నారు. కొంతమంది రాజకీయంగా కంప్లీట్గా బయటకు వచ్చేయాలనే ప్రయత్నం చేసినా కూడా కొంతమంది పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే జనసేన పార్టీ వీరిని ఫ్యూచర్లో చాలా బలంగా నిలబడేటువంటి పార్టీగా చాలామందికి ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. టీడీపీలో ఇప్పటికే చాలామంది నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ అయిపోయి ఉన్నారు. చాలా పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు. ఈవెన్ కొత్తగా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆల్టర్నేటివ్గా మనకు ఇంకొక పార్టీ ఏదైనా ఉంది అంటే అది జనసేన అనే అభిప్రాయంలో చాలామంది నాయకులు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళందరినీ జనసేన కూడా తీసుకున్నటువంటి పరిస్థితి కూడా చూసాం. బాలినేని గారిని కావచ్చు, సామినేని ఉదయభాను గారిని కావచ్చు, ఇంకొంతమంది నాయకుల్ని కావచ్చు. ఇదే తరహాలో ఇప్పుడు గ్రంథి శ్రీనివాస్ గారిని కూడా తీసుకుంటుందా లేదా? గ్రంథి శ్రీనివాస్ గారు ఇప్పటికే జనసేన పార్టీకి సంబంధించినటువంటి భీమవరం కేడర్తో పాటు మిగతా కొంతమందితో కూడా టచ్లోకి వెళ్ళినట్టుగా కూడా తెలుస్తోంది. నిజంగానే మరి టచ్లోకి వెళితే ఆయన ఏమన్నారు ఏంటి? రీసెంట్గా గ్రంథి శ్రీనివాస్ గారికి సంబంధించినటువంటి ఏవైతే ఫ్యాక్టరీస్ ఉంటాయో, చిన్న చిన్న కంపెనీలు ఉంటాయో వాటి మీద కూడా ఈడీ లేదంటే వాటికి సంబంధించినటువంటి దాడులు కూడా జరిగాయి. దానికి సంబంధించి మరి దాన్ని తప్పించుకునే ప్రయత్నంగా ఏమన్నా దీంట్లోకి వస్తే బాగుంటుందని అభిప్రాయంలోకి వస్తున్నారా ఏంటి అనేది అయితే తెలియలేదు. కానీ ఆయన కూడా వైఎస్ఆర్సీపీని విభేదిస్తూ బయటకు వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కేవలం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి నచ్చక, ఆయన పనితీరు నచ్చకే నేను బయటకు వస్తున్నాను, ఆయన ఇచ్చేటువంటి గౌరవం సరిగ్గా లేదు, అందుకని మేము బయటకు వస్తున్నామని ఆయన గతంలో కూడా బయటకు వచ్చి బహిరంగంగానే చెప్పడం కూడా జరిగింది. అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఒకలాగా, అధికారం లేనప్పుడు ఒకలాగా ఉండటం అనేది కూడా సర్వసాధారణం. ఆయనకు కావాల్సింది కేవలం అధికారం మాత్రమే. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేలు దగ్గరికి పిలిచి చాలా బాగా చూసుకున్నటువంటి సందర్భం ఏమీ లేదు. ఇప్పుడు కూడా అదే తరహాలో ఆయన వ్యవహరించటం, ఇంకా ఆయన సీఎంగానే అనుకోవటం, ఆయనకి సంబంధించినటువంటి పక్కన ఉన్నటువంటి నాయకుల్ని ఎక్కువగా చూసుకోవటం, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని చెప్పి బహిరంగంగా వస్తున్నటువంటి చాలామంది నాయకులే చెప్పడం దీనికి అంతా కూడా ఎక్కువగా బలాన్ని చేకూరుస్తున్నాయి. సో మరి గ్రంథి శ్రీనివాస్ గారిని జనసేన పార్టీ జాయిన్ చేసుకుంటుందా? చేసుకునే పరిస్థితులు ఉన్నాయా? పవన్ కళ్యాణ్ గారు దీనికి ఓకే చెబుతారా? అక్కడ ఉన్నటువంటి క్యాడర్ పరిస్థితి ఏంటి? ఇప్పటికే జనసేన పార్టీ ఆ నియోజకవర్గంలో చాలా బలంగా వ్యాపించి ఉంది. గెలిచి తన సత్తా చాటుకుని భీమవరంలో చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అంజిబాబు గారు అక్కడ ఎమ్మెల్యేగా చాలా బలమైనటువంటి ముద్ర వేసుకుంటున్నారు. ఆయన మరి దీనికి ఓకే చెప్తారా?
ఆయనే దగ్గరుండి పవన్ కళ్యాణ్ గారిని దగ్గరికి తీసుకువెళ్ళి గ్రంథి శ్రీనివాస్ గారిని జాయిన్ చేపిస్తారా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి. సో ఏదేమైనా సరే జనసేన పార్టీకి చాలామంది నాయకులు టచ్‌లో ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి కొంచెం అంటే మిగతా పార్టీలకి, పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీకి ఇదే తేడా అనుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని తీసుకునేటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు చేయడం లేదు. జనసేన పార్టీలో జాయిన్ చేసుకోవట్లేదనే అనుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది వస్తానన్నా చెక్కులు, డీడీలు ఎలక్షన్స్ ముందు సీట్ల కోసం పంపించినా కూడా ఆ చెక్కుల్ని కొన్ని వందల కోట్ల రూపాయల చెక్కుల్ని విసిరి అవతల పాడేసినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటిది మరి ఇలాంటి వ్యక్తుల్ని అంటే కంది శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తిని తీసుకుంటారా లేదా? మిగతా ఆయన మీద ఉన్నటువంటి అభియోగాలేంటి? ఇవన్నీ కూడా దీంట్లోకి వస్తాయా అనేది కూడా ఆయన ఆలోచించి నిర్ణయం తీసుకునే పరిస్థితులైతే ఉన్నట్టుగానే తెలుస్తా ఉంది.